ప్రస్తుతం రాజకీయాల్లో నడుస్తున్నదంతా కూడా భజన పోటీలు. ఆ భజన పోటీల్లో విజేతలుగా మిగిలిన వాళ్ళకు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు. సో, ఈ పోటీల్లో మనమెక్కడ వెనకబడిపోతామని చెప్పి వ్యవస్థలో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఈ భజన పోటీల్లో బాగా గట్టిగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం భజన, భజన, భజన. ఎంతసేపున్న పెద్దలను ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళ చల్లని చూపుంటే చాలు. ఏది ఎట్లన్నా పోనీ ఇంక మనకు సంబంధం లేదు. భజన, భజన. నాకు తెలిసి ఆ భజన గూడా కొన్నిసార్లు సిగ్గుపడతదేమో నేను మరి ఇంత దారుణంగా భజన చేస్తానా అని. ఆ విధంగా ఉంటూ ఉన్నాయి రాజకీయాలు. తాజాగా మార్కాపురం ఎమ్మెల్యే గారికి ఒక వింత ఆలోచన వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే గారికి. తన పేరు కందుల నారాయణ రెడ్డి గారట. తనకొక వింత ఆలోచన ఏంటి అంటే, మార్కాపురం జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లా అని చెప్పి పేరు పెట్టాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి ఒక వినతి పత్రం ఇచ్చి, ఆ మేరకు శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పి వినతి పత్రం ఇచ్చారు. మార్కాపురం జిల్లాకు చంద్రన్న మార్కాపురం. భజనలో అట్పిక్స్ బహుశా ఎమ్మెల్యే గారు అనుకొని ఉండొచ్చు. గోదావరి పుష్కరాల దగ్గర ఒక ఘాట్కి దేవాంశ్ ఘాట్ అని పేరు పెట్టి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారు. కోర్స్ దాని మీద తీవ్ర విమర్శలు వచ్చేసరికి పేరుగానే దేవాంశ్ ఘాట్ అని పెట్టింది. మళ్ళీ దాని నుంచి వెనక్కి పోయారు. ఘాటు మార్చినట్టున్నారు పేరు. మరి దేవాంశ్ పేరు మీద ఒక ఘాటు పెట్టినప్పుడు చంద్రబాబు గారి పేరు మీద ఒక జిల్లా పెడితే ఏం తప్పు అని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. బహుశా ఆయన భావించడంలో అర్థం పర్థం ఉంది లేండి. అట్లనే కదా అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఈయనకి ఈ వింత ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే, వెలిగొండ ద్వారా నీళ్ళు ఇస్తున్నారట. అది మార్కాపురం ప్రజల ఆకాంక్ష అట. అందుకని ఆ జిల్లాకి చంద్రన్న జిల్లా అని పేరు పెట్టాలని మార్కాపురం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారట. ఒకటే అనిపించింది, వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత, ఆ పాత్రకే మార్కాపురం జిల్లాను చంద్రన్న జిల్లా అని చెప్పి పేరు పెట్టాలనుకుంటే, మరి ఆ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ప్రధాన పాత్ర పోషించిన దివంగత రాజశేఖర రెడ్డి గారి పేరు మీద, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద మరి ఇంకేం నామకరణం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో కీలక ఘట్టాలన్నీ పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. అందులో కీలక పనులు కూడా ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. ఇప్పుడు ఇంకా ఫైనల్గా క్లైమాక్స్లో కొన్ని ఏమైనా కనుక ఉన్నాయో ముగించేసి నీళ్ళు ఇవ్వబోతూ ఉన్నారట. దానికి మార్కాపురం జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లా అని పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా.